పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ స్టేట్ అని, భారతదేశం కూడా ఒక న్యూక్లియర్ స్టేట్ అని మనకు తెలుసు. అంటే ఏంటంటే భారతదేశం దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఆ బాంబ్స్ని ప్రయోగించడానికి కావాల్సినటువంటి మిసైల్స్ అనుకోండి, ఏరోప్లేన్స్ అనుకోండి, సబ్మెరీన్స్ అనుకోండి, రకరకాలైనటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. వాటిని లాంచ్ చేయగలిగిన కెపాసిటీ వాటికి ఉంది అని అనుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ మేము న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇండియా మీద ప్రయోగం చేయాలి అని అన్నారే అనుకోండి. అదేదో ఆటోమేటిక్గా అన్నంత మాత్రాన, అనుకున్నంత మాత్రాన ఒక బటన్ నొక్కగానే జరిగే కార్యక్రమం ఏం కాదు. దానికి కొన్ని గంటల వ్యవధి కావాల్సి ఉంటుంది. ఎందుకలా? ఒక న్యూక్లియర్ బాంబ్ అన్నప్పుడు ఈ న్యూక్లియర్ బాంబు అంతా అసెంబుల్ చేసి మామూలు కన్వెన్షనల్ బాంబ్స్ లాగా తీసుకెళ్ళి ఎక్కడో డ్రాప్ చేస్తే ఎక్స్ప్లోడ్ అవ్వటానికి రెడీగా ఉండదు. అలా చేయడానికి వీల్లేదు. దీన్ని 2-3 మేజర్ కాంపోనెంట్స్గా మనం చూడాలి. ఒకటి కోర్ అంటారు. కోర్ అంటే ఏంటంటే ఏ ఐసోటోప్ అయితే మీకు అది ఎక్స్ప్లోడ్ అవటం ద్వారా, అది రియాక్షన్లోకి రావటం ద్వారా, అది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లోకి రావటం ద్వారా ఈ శక్తిని రిలీజ్ చేయాలో, ఎనర్జీని రిలీజ్ చేయాలో దాన్ని కోర్గా చూస్తారు. దాంట్లో యురేనియం, ప్లూటోనియం లాంటి హెవీ అటామిక్ నంబర్స్ ఉన్నటువంటి ఐసోటోప్స్ అంటారు కెమిస్ట్రీ భాషలో. అలాంటి అణువులు ఉన్నటువంటి, పరమాణువులు ఉన్నటువంటి పదార్థాలని మీరు యాక్చువల్ ఫ్యూయల్గా వాడతారనమాట. దాన్ని మీరు ఏదో చేయటం ద్వారా, దాంట్లో ఒక హెవీ, బాగా బరువైనటువంటి యాటమ్ని మీరు విచ్ఛిన్నం చేయటం ద్వారా ఎనర్జీ రిలీజ్ అవుద్ది, శక్తి రిలీజ్ అవుద్ది. ఇంకా అది డిపెండింగ్ ఆన్ ఎంత మెటీరియల్, ఎంత మీరు ఇలా విచ్ఛిన్నం చేశారు అనే దాన్ని బట్టి ఎన్ని కిలోటన్స్ లేదా మెగాటన్స్ ఆఫ్ టీఎన్టీ పేలితే అంత శక్తి వస్తుందో అంత శక్తిలో మాట్లాడుకుంటాం మనం. కాబట్టి ఈ న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ అనేవి మనకేదో రెడీమేడ్గా ఒక బటన్ నొక్కితే ఒకళ్ళు ఎవరో వెలిగిస్తే పేలిపోయే లాంటి మెటీరియల్స్ కాదు, అలాంటి వస్తువులు కాదు, అలాంటి సింపుల్ థింగ్స్ కాదు. నంబర్ 1. మరి వీటిని ఎవరు ఎక్కడ స్టోర్ చేస్తారు? ఒకవేళ తయారు చేశారు అనుకుందాం, ఎవరు స్టోర్ చేస్తారు? పాకిస్తాన్ విషయంలో కిరానా హిల్స్ అనే ప్రాంతంలో కాస్త మనుషులు సంచారం లేనటువంటి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీని పెట్టుకుని వాళ్ళు వాటిని స్టోర్ చేస్తున్నారు అనేది మనకున్న సమాచారం. అక్కడ ఈ బాంబుకు సంబంధించిన, ఒక్క బాంబుకు సంబంధించిన ఒక కోరు, ఈ కోరుని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఆ సపోర్టింగ్ స్ట్రక్చరు, వీటిని విడివిడిగా, అవసరమైతే విడివిడి ప్రాంతాల్లో స్టోర్ చేస్తారు. వీటిని ఒక చోటకు తీసుకొచ్చి అసెంబుల్ చేయడానికి, దీన్ని తీసుకెళ్ళి ఇంకో మిసైల్లోనో లేదనుకుంటే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్కో, జెట్ ఫైటర్కో మీరు అటాచ్ చేయడానికి, అసెంబుల్ చేయడానికి, ఆ తర్వాత యూజింగ్ ఆల్ ద ప్రోటోకాల్స్, ఇంటర్నేషనల్గా ఏమేమి ప్రోటోకాల్స్ కావాలో అవన్నీ, అంటే మాట్లాడటం, మీ దేశంలో అంచెలంచెల సెక్యూరిటీని బట్టి మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సివిల్ ప్రభుత్వానికి, వాళ్ళ మిలిటరీకి, వాళ్ళ హైయెస్ట్ న్యూక్లియర్ కమాండ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ మాట్లాడుకుని ఒక డెసిషన్ తీసుకోవడానికి, దాన్ని యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్కి తెలియచేయడానికి, అలాగే IAEAకి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి తెలియచేయడానికి కొన్ని గంటలు టైం పట్టుద్ది. ఆ తర్వాత వీళ్ళు అసెంబుల్ చేశారనుకుంటున్నటువంటి ఒక ఫైటర్ విమానం కానివ్వండి, ఒక మిసైల్ కానివ్వండి, వాళ్ళు ప్రయోగించాలి అని అనుకుంటే అన్ని కమాండ్స్ ఉన్న తర్వాత, అన్ని అప్రూవల్స్ ఉన్న తర్వాత, ఉన్నాయి అని అనుకుంటే, అవన్నీ ఉన్న తర్వాత వాళ్ళు లాంచ్ చేస్తే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్, మన ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు దాన్ని ఎదుర్కోగలిగితే అది మళ్ళీ ఆ పాకిస్తాన్ భూభాగం మీద పడిపోయేలాగా చేయొచ్చు.
సో కన్వెన్షనల్ బాంబ్స్ లాగా మనం ఏదో తీసుకెళ్ళి ఒక ప్రదేశం మీద డ్రాప్ చేస్తే అది ఎక్స్ప్లోడ్ అయితే, అది విస్ఫోటనం చెందితే కొంత వేడి, కొంత డస్ట్, కొంత సౌండ్ క్రియేట్ అవటం ద్వారా ఫిజికల్ బిల్డింగ్స్ ఎలా నష్టపోతాయో, ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా వాళ్ళ ప్రాణహాని జరుగుతుందో, దానికంటే కొన్ని వేల రెట్ల ఎక్స్ప్లోజివ్ పవర్ దీంట్లో ఉన్నట్టు లెక్క. వేల రెట్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఒక బిల్డింగ్ కాదు, ఒక సమూహం కాదు, దాదాపుగా 1 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే, మనం మాట్లాడింది ఇది ఈ రేడియో ధార్మికత ఉన్నటువంటి యాటమ్స్ని, ఐసోటోప్స్ని వాడారు కాబట్టి అది కూడా ఈ డస్ట్లో కలిసిపోద్ది కాబట్టి, ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండిపోద్ది కాబట్టి, దానివల్ల రేడియో యాక్టివ్ ఆ రేడియేషన్ వల్ల మనకి దీర్ఘకాలికమైనటువంటి ఆ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది డైరెక్ట్గా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, కొంతమందికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. బ్రతికున్న వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూక్లియర్ బాంబ్స్ అనేది సీరియస్ మ్యాటర్, సీరియస్ బిజినెస్. ఆ కాన్సెప్టే చాలా సీరియస్ అండ్ డేంజరస్ కాన్సెప్ట్. ఇది ఏ ఒక్కళ్ళో డైరెక్ట్గా చేయడానికి అవకాశం లేకుండా ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం, అవగాహన ప్రకారం దీన్ని అంచెలంచెలుగా ఒక్కళ్ళే చేయడానికి వీలు లేకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని పర్మిషన్స్ ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ కోడ్స్ని షేర్ చేసుకుంటూ ఫైనల్గా ఒక ప్రాసెస్ ప్రకారంగా దాన్ని ఆ సెక్యూరిటీ కోడ్ని వాళ్ళు ఛేదించగలిగినప్పుడు మాత్రమే ఇవి యాక్చువల్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తారు అంటే, ఏ కోపం వచ్చినటువంటి ఒక సోల్జరో లేదంటే ఒక టెర్రరిస్టో వీటిని నిజంగానే వీటి కంట్రోల్ తీసుకోగలిగాడు అనుకోండి, వాళ్ళంతటా వాళ్ళు చేయటానికి అదే ప్లేస్లో అన్నీ ఉండవు. ఒకవేళ అదే ప్లేస్లో అన్ని పార్ట్స్ ఉన్నా కానీ అసెంబుల్ చేయటం కష్టం. అసెంబుల్ చేశారనుకున్నా కానీ వాటిని ఇగ్నైట్ చేయడానికి కావాల్సినటువంటి కోడ్స్ ఒక చోట ఉండవు. సో ఇన్ని లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏ దేశానికైనా ఉంటుంది. వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అమెరికా లాంటి అగ్రదేశాలకి అదే ప్రాబ్లం ఉంటుంది, భారతదేశానికి అదే ప్రాబ్లం ఉంటుంది, చైనా, ఈ పాకిస్తాన్ కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల సేఫ్టీ ప్రోటోకాల్స్ని పాటిస్తూనే, అన్ని రకాల పర్మిషన్స్ తీసుకుంటూనే, అన్ని రకాల ఏజెన్సీకి, ఇంటర్నేషనల్ ఏజెన్సీకి తెలియచేస్తూనే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఇది ప్రాపర్ మిలిటరీ ఆపరేషన్స్ కిందకు వస్తాయి. ఇదంతా జరగటానికి గంటల టైం పట్టవచ్చు. ఇదంతా జరగటానికి గంటల టైం పట్టుద్ది. ఈ గంటల లోపు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో డెఫినెట్గా భారతదేశానికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. భారతదేశం కూడా దాన్ని ఎలా ఎదుర్కొనాలో, అది అక్కడి నుంచి బయలుదేరబోయే ముందే మనం ఏం చేయాలో, అక్కడ బయలుదేరితే ఏం చేయాలో, బయలుదేరి ఎంత దూరం వస్తే ఏం చేయాలో కూడా డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఉంటాయి. అందుకే ప్రధానమంత్రి గారు చాలా ఖచ్చితంగా, నిక్కచ్చిగా మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మమ్మల్ని ఇన్నాళ్ళు భయపెట్టాలని ట్రై చేశారు. అలాంటి బ్లాక్ మెయిల్కి మేము ఒప్పుకోము, మేము ఈల్డ్ అవ్వము. యూ కెనాట్ బ్లాక్ మెయిల్ అస్. కావాలంటే దాని సంగతి కూడా చూసుకుందాం. మేము కూడా న్యూక్లియర్ స్టేటే. వీ కెన్ ఆల్సో టేక్ ఈక్వల్ ఆపోజిట్, ఇఫ్ నాట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఇఫ్ నెసెసరీ అంతకంటే ఎక్కువే మేము మీ మీద ప్రయోగించగలం అన్నట్టుగా ఒక స్టర్న్ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి పాకిస్తాన్ అలాంటి ఆలోచన చేస్తుందని అయితే జనరల్గా ఎవరు అనుకోవట్లేదు. నెంబర్ 2, పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత భారతదేశం తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా మన సైన్యం 9 చోట్ల ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల్ని, ఆ తర్వాత పాకిస్తాన్ చేసినటువంటి దుస్సాహసానికి ప్రతిగా మనం ఇంకా కొన్ని ఎయిర్ బేసెస్ని, మిగతా ప్లేసెస్ని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న ఫెసిలిటీస్ని, స్టోరేజ్ ఏరియాస్ని హిట్ చేసింది అని. దాని అర్థం
అక్కడున్న న్యూక్లియర్ బాంబ్స్ పేలబోతున్నాయా అన్నట్టుగా. న్యూక్లియర్ బాంబు ఎక్కడో బయట నుంచి ఒకళ్ళు ఏదో ఒక బాంబు వేసినంత మాత్రానో ఇంకేదన్నా అటాక్ జరిగినంత మాత్రానో పేలే ఇన్స్ట్రుమెంట్ కాదు, పేలే అటువంటి పరికరం కాదు. దాన్ని కోర్ని, ఆ కోర్కు సంబంధించినటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ని, ఆ మొత్తం పరికరాన్ని ముందు అసెంబుల్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ కోడ్స్ని డీకోడ్ చేయాలి. అన్నిటినీ ఎనేబుల్ చేసిన తర్వాత మాత్రమే ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని యాక్టివేట్ చేసి ఎనర్జైజ్ చేసి మీరు ఎక్స్ప్లోడ్ అవ్వడానికి సిద్ధంగా తయారు చేయగలరు. ఇన్ని స్టెప్స్ జరిగితేనే నిజంగా అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. అంటే ప్రస్తుతానికి పాకిస్తాన్ కినారా హిల్స్లో ఏం జరిగి ఉండొచ్చు వర్స్ట్ కేస్ సినారియో అంటే, ఒకవేళ మన వాళ్ళు చేసినటువంటి అటాక్స్లో ఏదైనా ఫిజికల్గా డ్యామేజ్ జరుగుంటే అది ఫిజికల్గా ఆ బంకర్కి, ఆ స్టోరేజ్ ఫెసిలిటీకి ఏదన్నా జరిగి ఉంటుందేమో, కానీ అంతకంటే ఎక్కువగా జరగడానికి అవకాశం లేదు. అదేమి న్యూక్లియర్ బాంబ్స్ పేలిపోయి అక్కడ న్యూక్లియర్ డ్యామేజ్ జరిగిపోయేంత సిచ్యువేషన్ అయితే రాలేదు. ఒకవేళ ఒక ఫెసిలిటీలో ఒక న్యూక్లియర్ బాంబుకి సంబంధించిన ఒక కోర్ని కానీ ఇంకేదన్నా వాటి మీద వేరే బాంబు వచ్చి పడటం వల్ల మహా అయితే కొంత రేడియో యాక్టివ్ మెటీరియల్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరంలో ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇలాంటి స్టోర్స్ డెజర్టెడ్ ప్లేసెస్లో, మనుషులు లేని ప్లేసెస్లో, మానవ సంచారం లేని ప్లేసెస్లోనే ఉంటాయి. కాబట్టి నిజంగా మనుషులు ఎవరికి కూడా అలాంటి ప్రమాదం ఉండదు. యాజ్ ఆఫ్ నౌ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అభూత కల్పనగానే చూడాలి. అలాంటి డేంజర్ కానీ డ్యామేజ్ కానీ పాకిస్తాన్లో ఏమీ జరగలేదు, మన వాళ్ళు అలాంటిది ఏమీ చేయలేదని కూడా మనం తెలుసుకోవాలి.